ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముత్యాలంపాడులోని అరుంధతీయపాలెంలో పాత కక్షల నేపథ్యంలో మద్యం మత్తులో రెండు వర్గాలు తీవ్రంగా కొట్టుకున్నాయి. సుధా, రాముడు, పెంచెలమ్మ అనే ముగ్గురిపై సుమారు 15 మంది దాడి చేశారు. కర్రలు, బియర్ బాటిల్స్తో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గాయపడిన బాధితులను 108లో గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు చిల్లకూరు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, ఎలా ఉన్నారు ప్రస్తుతం ఈ ముగ్గురు? అసలు దాడికి కారణం ఏంటి? ఏంటి పాత కక్షలు వీళ్ళ మధ్య? బిందు, ఉమ్మడి నెల్లూరు జిల్లా చిలకూరు మండలానికి సంబంధించి ముత్యాలపాడు గ్రామం అనేది ఎప్పుడు తరచూ కూడా వర్గ పోరు జరుగుతూ ఉంటుంది. ఎన్నికలకు మునుపు ఇరు వర్గాలుగా విడిపోయినటువంటి ఆ గ్రామస్తులు ఒకరిపైన ఒకరు పరస్పరం దాడులకు తెగబడుతూ కూడా రక్తగాయాలు వచ్చేంత వరకు కూడా ఆసుపత్రులు పాలయ్యేటువంటి పరిస్థితి అదే రిపీట్ అయింది. ఇవాళ అర్ధరాత్రి సంబంధించి గత అర్ధరాత్రి ప్రాంతంలో కూడా ముత్యాలపాడు గ్రామానికి సంబంధించినటువంటి సుధా, రాముడు, పెంచలమ్మ అనేటువంటి ముగ్గురు పైన కూడా మరో వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేశారు. బీరు బాటిళ్లు, అదేవిధంగా రాళ్లు, కర్రలతో కూడా వాళ్ళు దాడులకు తెగాయించినటువంటి పరిస్థితి. గత ఏడాది 2024 సంవత్సరంలో కూడా ప్రసాద్ అనేటువంటి యువకుడిపై దాడి చేసి ఏకంగా ప్రసాద్ అనేటువంటి యువకుడు మరణించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే అప్పటి నుంచి కూడా ఈ వర్గ పోరు అనేది నడుస్తూనే ఉంది. తరచూ ఏదో ఒక విషయంలో, అంటే ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించి కావచ్చు, లేదా తమ మాట నెగ్గాలనేటువంటి రీతిలో కావచ్చు, ఆ గ్రామంలో వర్గ పోరు అనేది ఇంకా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఇక్కడ పికెట్ ఏర్పాటు చేసి గ్రామంలో 144 సెక్షన్ విధించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. గత అర్ధరాత్రి జరిగినటువంటి ఈ వర్గ పోరుకు సంబంధించి ఇంకా మున్ముందు ఎలాంటి ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కారణంగానే పోలీసులు కూడా అక్కడ ఒకంత భద్రత కూడా ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ముగ్గురు సుధా, రాముడు, పెంచలమ్మని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. బిల్లు